జన్వాడ ఫామ్ హౌస్ లోకి ఇరిగేషన్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో సర్వే చేస్తున్నారు. భూమి కొలతలు చూస్తున్నారు అధికారులు. ఇక జన్వాడలో రూల్స్ కి విరుద్దంగా ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల సర్వేతో జన్వాడ ఫామ్ హౌస్ కు బుల్డోజర్లు రానున్నాయని చర్చ సాగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ లోకి ఇరిగేషన్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో సర్వే చేస్తున్నారు. భూమి కొలతలు చూస్తున్నారు అధికారులు. జన్వాడలో రూల్స్ కి విరుద్దంగా ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల సర్వేతో జన్వాడ ఫామ్ హౌస్ కు బుల్డోజర్లు రానున్నాయనే చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజులుగా హాట్ టాపిక్ మారినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కి ఇంతకు ముందే ఇరిగేషన్ అధికారులు చేరుకొని సర్వే నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ రోజు ఉదయం కూడా పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశంగా తన ఫామ్ హౌస్ తో పాటు అనేక మంది ఫామ్ హౌస్ ఇక్కడ ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. కేటీఆర్ కి చెందినటువంటి ఫామ్ హౌస్ విషయంలో హైడ్రా చర్యలు తీసుకుంటే తప్పేముంది అంటూ కూడా ఒకరొకరుగా రాజకీయ నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంతకు ముందుకే హైదరాబాద్ కి చెందినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా జన్వాడ ఫామ్ హౌస్ కి తీసుకొని కేటీఆర్ ఇటువైపు అటువైపుగా ఉన్నటువంటి సమీప ల్యాండ్స్ అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ కొన్ని కొలతలు కూడా తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా రేపు లేదా ఎల్లుండి బుల్డోజర్లు దిగి జన్వాడ ఫామ్ హౌస్ పూర్తి స్థాయిలో నీలమట్టం చేసే ఆలోచనలో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ అధికారులు తమకు జన్వాడకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు కావాలంటూ కూడా ఆదేశించడంతో హైడ్రా ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని చెరువు ప్రాంతానికి ఈ జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ దూరంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ కి జన్వాడ ఎంత మేరకు కబ్జాకు గురైంది, బఫర్ జోన్ లో ల్యాండ్ ఎంత మేరకు ఉంది, దాంట్లో ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే దానిపై కూడా ఇరిగేషన్ అధికారులు ఈ రోజు రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టే రేపటి నుంచి కూడా హైడ్రా అధికారులు అక్కడ వర్క్ ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంది. ఇటకేలకు కేటీఆర్ ఫామ్ హౌస్ కి అయితే జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. ముగ్గురు హైదరాబాద్ కి చెందినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకొని కేటీఆర్ ప్రధాన గేట్ ముందు నిలబడి ఎంత విస్తీర్ణంలో ఈ ఫామ్ హౌస్ ని ఏర్పాటు చేశారు, ఎంత ఆక్రమణకు గురి చేశారు, చెరువుకి ఇది ఎంత దూరం గ్యాప్ తో దీన్ని నిర్మాణం చేశారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతి ఉన్నాయా లేవా, మొత్తం జన్వాడ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాల్లో నిర్మించబడింది, ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యానికి సంబంధించినటువంటి పూర్తి సేకరించేటువంటి భాగంలోనే ఈ రోజు కొంత ఎక్విప్మెంట్ కూడా అక్కడ తీసుకుపోయి ఇరిగేషన్ అధికారులు ఒక మ్యాప్ గీసుకొని దాని ప్రకారంగా ఈ సర్వే రిపోర్టు వీరు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు ఇంకా కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కి అన్ని వైపుల నుంచి కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఈ రోజు ఇరిగేషన్ అధికారులు రిపోర్టు సాయంత్రం వరకు సమర్పించినట్టయితే వారి రిపోర్టు ప్రకారంగా జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ గా ఎఫ్టీఎల్ లో వీళ్ళు కట్టినట్టయితే పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని హైడ్రా అధికారులు రేపు బుల్డోజర్ల యంత్రాలతో సహా అక్కడికి దిగి పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రవితేజ, మరోవైపు కేటీఆర్ చెప్పారు నాకు ఫామ్ హౌస్ లేదు, నేను ఒక స్నేహితుడి నుండి లీజుకు తీసుకున్నానని, నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేయడని చెప్పారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని కాంగ్రెస్ మంత్రులు మరియు ఎమ్మెల్యేల ఆస్తులతో సహా అందరికీ ఒకే ప్రమాణాలు వర్తిస్తాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరేంటి అంటే ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ ని టచ్ చేస్తే మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇతని ఫామ్ హౌస్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులవి, ప్రస్తుత మంత్రులవి, ఎమ్మెల్యేలవి కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఇక్కడ దాగి ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. ఒకవేళ తనది కూల్చేయాలనుకున్నా మొదట అవన్నీ కూల్చివేసిన తర్వాత తన ఫామ్ హౌస్ దగ్గరికి రండి అంటూ కూడా కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ గా ఈ విషయాన్ని హైడ్రాకు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది. దాంతో పాటు ఒకవేళ ఎఫ్టీఎల్ లో తను నిజంగానే అక్రమంగా ఇది కబ్జాకి గురైనట్టు ఏదైనా ఫామ్ హౌస్ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా తన ఫామ్ హౌస్ తనే కూల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధంగా ఉన్నారంటూ మాత్రం క్లియర్ గా ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ రోజు ఉదయం పట్నం మహేందర్ రెడ్డి కూడా తన అధికారికంగా నివాసంలో మాట్లాడుతూ
తాను నిర్మించినటువంటి భవనం 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి భవనం కాదని పూర్తి నియమ నిబంధనలను పాటిస్తూ అన్ని మెజర్మెంట్ తీసుకొని చెరువు బఫర్ జోన్ కి కాకుండానే ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇల్లీగల్ అని తేలిస్తే మాత్రం ఖచ్చితంగా తన ఫామ్ హౌస్ తానే కూల్చుకుంటానన్న ఒక విషయాన్ని కూడా స్వయంగా తనే మహేందర్ రెడ్డి మీడియా ముందు ఆ విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. హైడ్రా అధికారులు చర్యల్లో భాగంగానే ఈ రోజు మొదటి స్టెప్ ప్రారంభమైంది అనుకోవాలి. సర్వే ఇరిగేషన్ అధికారులు స్పాట్ లోకి వెళ్లి సర్వే చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ వెనక భాగంలో ఎంత కబ్జాకు గురైందనే దానిపై కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ రోజు ప్రభుత్వానికి కానీ హైడ్రా కానీ ఈ సర్వే నిర్వహించి రిపోర్ట్ ఇచ్చినట్టయితే రేపటి నుంచి హైడ్రా అధికారులు జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టుముట్టుగా 4 వైపుల నుంచి కూడా రోడ్డు బ్లాక్ చేసి అన్ని వైపుల నుంచి కూడా ఎవరిని రానివ్వకుండా ఫామ్ హౌస్ ఎవరు లేకుండా ఈ కూర్చివేసేటువంటి ప్రక్రియ ఆలోచనలో భాగంగానే హైడ్రా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది అనుకోవాలి. కేటీఆర్ ఫామ్ హౌస్ 4 వైపుల నుంచి కూడా ఎంత మేర విస్తీర్ణంలో ఉంది, ఎంత పట్టా భూమి ఉంది, ఎంత కబ్జా గురైనటువంటి భూమి ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలోకి ఎంత వస్తుంది, ఎంత బఫర్ జోన్ లోకి నిర్మాణం జరిగింది, ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఎంత మేరకు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి స్థలాలు ఉన్నాయి అనే దానిపై కూడా ఈ రిపోర్ట్ సమర్పించిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేసేటువంటి అవకాశం ఉంది.